అబౌట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అండి. ఏమి చేయక్కర్లేదు డియర్ ఫ్రెండ్స్. మీ మిస్సెస్ లేకపోతే మీ మదరు ఏమైతే మీకు ఇంట్లోకి నిత్యావసర వస్తువులు రాశారో ఉదయం నుంచి సాయంత్రం వరకు, అవి బయటకు వెళ్ళి తెచ్చుకోవడం మానేయండి. కెమికల్ తీసుకు వెళ్ళొద్దండి. పిల్లల్ని మనమే పాడు చేయొద్దు. మన ప్రొడక్ట్స్ వాడదాం. దట్స్ ఇట్, అయిపోయిందండి. టైం సేవ్ అవ్వాలి కదా సార్, హ్యాపీగానండి. చాలా మందికి ఈ రోజు అవకాశం ఉందండి. ఫ్రెండ్స్, ఈ షాప్ ఓపెన్ చేయండి. మీ యాప్ ఓపెన్ చేసి చేయగానే మీకు క్లియర్ గా కనిపిస్తుందండి. ఏ ఐటమ్స్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. కార్ట్ లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా మీరు అమౌంట్ పే చేస్తారండి. మీకు నచ్చిన అడ్రస్ కి మీ సిస్టర్ పంపిద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ నుంచి మీ దాంట్లో నుంచి బుక్ చేసేయండి. సో నైస్ సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి డియర్ ఫ్రెండ్స్, టార్గెట్ పెట్టుకుందామండి. టార్గెట్ లేకుండా ఏ పని చేసినా సరే సక్సెస్ అవ్వదు. ఎందుకు వచ్చామండి ఐఎంసీలోకి? షాప్ మార్చడానికే వచ్చావా? ఏమో, అక్కడ దాకా వెళ్ళింది దాని గురించే కావచ్చండి. ఇక్కడ చాలా కనిపిస్తాయండి. అవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తాయండి. అలా నడిపించడానికి నేను టార్గెట్ అనేది పెట్టుకోమని చెప్తున్నానండి. ఏంటి సార్ టార్గెట్? గోడ మీద బాలుతో కొట్టండి సార్ అంటే ప్రతి వ్యక్తి కొడతాడండి, నో డౌట్. కానీ గోడ మీద బాల్ ఎంతైతే సైజ్ ఉందో అంత సర్కిల్ గీసి కొట్టండి సార్ అంటే ఫోకస్ చేసి కొడతాడండి, మిస్ అవుతుంది. ఎందుకంటే మనం కారణ జన్ములు అని మన భార్య, మన కారణ జన్ములు అని మన పిల్లలు, నా కొడుకు హీరో అని మన తల్లిదండ్రులు అనుకుంటారండి. కాబట్టి మనం ప్రతి అటెంప్ట్ సక్సెస్ అవ్వాలి డియర్ ఫ్రెండ్స్. బికాస్ మన సక్సెస్ అయిన తర్వాతే పుట్టామండి. ఇదేంటిది ఇలా చెప్తున్నాడు రాబర్ట్ గారు? తల్లి తండ్రి కలిస్తేనండి, కడుపులోకి తల్లి గర్భంలోకి ఎన్నో వీరికణాలు వెళ్తే, కొన్ని కోట్ల వీరికణాలు వెళ్తేనండి అన్ని చనిపోతే ఒక్కటి బతుకుతుందండి. ఆ బతికింది కూడా సార్ పోల్ డెవలప్ అవ్వాలండి. తల్లి గర్భంలో 9 నెలలండి ఆరోగ్యంగా పెరగాలి. చాలా మందికి అవకాశం లేదు డియర్ ఫ్రెండ్స్. 3 నెలలకి 4 నెలలకి అబార్షన్ అయిపోతుందని చాలా మంది ఆడపిల్లలకి, ఆడపడుచులకి. సో 9 నెలలు ఆ పిల్లడు లోపల పెరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా అన్ని అవయవాలు 100కు 100% పర్ఫెక్ట్ గా ఉండండి. సో వినికిడి బాగుండి, వాయిస్ బాగుండి, కళ్ళు, చెవులు, నాలుక అన్ని బాగుండి అంటే మన జననమే చాలా సక్సెస్ లో పోరాటాలతో బయటకు వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మనం పెట్టుకుంటే టార్గెట్ కొట్టి తీరుతామండి. ఎందుకంటే మనం కదా పెట్టుకుంది, ఎవరో కాదు. మన గురించి మనకున్న కాన్ఫిడెన్స్ కానీ ఎవరికి ఉండదు. కాబట్టి గోడ మీద సర్కిల్ గీసుకుని కొట్టినప్పుడు ఎంత ఫోకస్ ఉంటుందో మీరు కూడా సిపి అనే టార్గెట్ పెట్టుకోండి. సిపి అంటే క్రౌన్ ప్రెసిడెంట్ అండి. 2024లో క్రౌన్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏమీ లేదు డియర్ ఫ్రెండ్స్. 9 సూపర్ స్టార్లు మీ టీంలోకి వస్తే చాలు. మిగతా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. చిన్న క్లారిటీ అండి. 9 సూపర్ స్టార్లు వస్తే చాలంట, క్లారిటీ. ఒక ఏం వస్తుంది రాబర్ట్ గారు క్రౌన్ అంబాసిడర్, క్రౌన్ ప్రెసిడెంట్ అయితే? ఇప్పుడు వరకు మీకు ఎంత శాలరీ వస్తుందో నాకు తెలియదండి. మీరు మానేస్తే వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. మీరు ఉంటే వస్తుందండి, రాకపోతే వస్తుందో రాదో నాకు తెలియదు. గడప లోపలికి ఎక్కడ వస్తుందండి? నెలకి 5 లక్షలు డిఫరెన్స్. అది కంపెనీ చెప్తుందండి మినిమం. సో ప్లస్ చాలా ఉంది సార్. 5 లక్షలు అంటే ఏం చేయాలి సార్? మనం ఏమి చేయక్కర్లేదండి. వాడకుండా చెప్తూ ఉంటే సెలబ్రిటీస్ కి డబ్బులు వస్తున్నాయండి. ఒక్క ప్రోడక్ట్ వాడి 380 ప్రోడక్ట్లు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. మన ఓపిక, మన కోరిక, మన తీరిక, ఇవి కనుక పెట్టుబడి పెట్టి ఆ 380 మందికి 380 ప్రొడక్ట్స్ కూడా ఒక సెలబ్రిటీలా మాట్లాడడం నేర్చుకుంటే, యుద్ధం సక్సెస్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి కదా. ఏంటండి? సిపి చేస్తే పర్ మంత్ 5 lakh వస్తుంది డియర్ ఫ్రెండ్స్. అఫీషియల్ ఇన్కమ్ అండి, సెలబ్రిటీ ఇన్కమ్. ఓకే డియర్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైలింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రిటైలింగ్ ఎలా చేయాలి? సో అండర్స్టాండింగ్ ద రూల్స్ ఆఫ్ రిటైలింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే మనం ఇందులో ఉన్న ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రిటైలింగ్ గురించి తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఇంట్రడక్షన్ అండి. అసలు రిటైలింగ్ అంటే ఏంటి తెలియాలి కదండి. ద సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డైరెక్ట్లీ టు ద కన్స్యూమర్ ఫర్ పర్సనల్ యూజ్ అండి. అంటే ఒక వ్యక్తికి ఒక ప్రొడక్ట్ గురించి కంపెనీ వాళ్ళు మిడిల్ మ్యాన్ కాకుండా డైరెక్ట్ గా మనమే వెళ్ళి చెప్పడం, మౌత్ టు మౌత్. నువ్వెవడరా బాబు చెప్పడానికి అంటే, నేను వాడాను గురువు గారు, నాకు నచ్చింది కాబట్టి చెప్పే అర్హత నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తాను సార్, పుణ్యం కోసం. తర్వాత భగవంతుడు ఇస్తున్నాడని పురుషార్థం తర్వాత విషయం అండి. అది మనకి పరమాత్మ చెప్తాడు కదండి. మనకి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. పని చెయ్యి, ప్రతిఫలం ఆశించుకో అంటాడు. చేసుకుంటూ వెళ్ళిపోదాం అండి. మన ఇన్కమ్ కోసం రాలేదు డియర్ ఫ్రెండ్స్, వీఆర్ సెలబ్రిటీస్ అండి.
మనం ఓన్ గా ఒక బ్రాండెడ్ కార్స్ కొనుక్కోవడానికి వచ్చామండి. బ్రాండెడ్ కార్స్ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా, అవి ప్రాసెస్ లో వచ్చేస్తాయి. టార్గెట్ పెద్దగా పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ద మెథడ్ వేర్ ప్రొడక్ట్స్ ఆర్ సోల్డ్ డైరెక్ట్లీ టు కన్స్యూమర్ బై పాసింగ్ ట్రెడిషనల్ రిటైల్ స్టోర్స్. అర్థమైంది కదండి. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి రండి. అక్కడికి వెళ్ళి నువ్వు పెట్టే పెట్టుబడి వల్ల నీకు ఇన్కమ్ రావట్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ట్రెడిషనల్ మార్కెట్ కి వేరియేషన్ ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్ లో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్ తయారవుతుంది ఫ్రెండ్స్, కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది. మధ్యలో చాలా మంది మిడిల్ మ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరూ పెట్టుబడులు పెడతారు కూడానండి, తినే రైట్ వాళ్ళకు ఉంది. అదే మనకి ఇక్కడ ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లో మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రొడక్ట్ తయారవుతుందండి, డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరకు వచ్చేస్తుందండి. మధ్యలో ఎవరు ఉంటారు సార్? కస్టమరే ఐడి తీసుకునండి, పార్ట్ ఆఫ్ కంపెనీ అసోసియేట్ అయ్యి అక్కడ ఉన్న ప్రొడక్ట్ ని 40% డిస్కౌంట్ కండి, ఎంఆర్పి మీద 25 to 40% డిస్కౌంట్ కి తీసుకుంటాడండి. అక్కడి నుంచి దాన్ని అమ్మడమా లేదా అనేది అతని పని అండి. కంపెనీ ఏం చెప్తుందండి? యూజ్ దెన్ రిఫర్ అంటుందండి, యూజ్ దెన్ సెల్ అనట్లేదు. యూజ్ చేయండి, రిఫర్ చేయండి. మీరు యాడ్ చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారు కూడా ప్రోడక్ట్ వాడండి అంటున్నారు తప్ప, ఆ కింద ఫోన్ పేలకి డబ్బులు వేయండి అని సమంత గారుని మహేష్ బాబు గారు ఏమి అనట్లేదండి. మనం కూడా మన డబ్బులు ఏమనం, ప్రొడక్ట్ దొరుకుతుంది తీసుకోండి అని చెప్తాం సార్. చెప్పే విధానం నేర్చుకుంటాం. ఓవరాల్ ద ఓవర్ వ్యూ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ద గ్లోబల్ మార్కెట్ సైజ్ చూసుకుంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను చూడండి ఒకసారి క్లియర్ కనిపిస్తుంది. ఇది ఎవరు సర్టిఫై చేశారండి? సర్వే CAGR కనిపిస్తుంది కదండి, కార్గ్. ఇదేంటంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారండి. అది మనం చూస్తే మార్కెట్ సినారియో ప్రకారం అండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ 2022 కండి మనకి యునైటెడ్ స్టేట్ డాలర్స్ ప్రకారం చూస్తానండి 207.3 ఉండేదండి. ఇది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సార్, ఫ్యూచర్ లోని 392.6 బిలియన్స్ అవడానికి అవకాశం ఉంది. ఆ సెగ్మెంట్లు ఏమున్నాయండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంటే, చూడండి ఇక్కడ ఒకసారి. బై ప్రొడక్ట్ టైప్ అండి, ఫ్యాషన్ అండ్ అపియరల్స్ అండి, హెల్త్ అండ్ వెల్నెస్, కాస్మెటిక్స్ అండి, హౌస్ హోల్డ్ గూడ్స్, అదర్స్, ఇలా చాలా ఉన్నాయండి. వివిధ దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అద్భుతంగా మార్కెట్ లో ప్రమోట్ చేస్తుంది. మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అద్భుతం డియర్ ఫ్రెండ్స్. ప్రపంచంలో విదేశాల్లో సెలబ్రిటీస్ నాకు ఒక లైఫ్ ఉంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. గ్లోబల్ మార్కెట్ సైజ్ చూసుకుంటే డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, 2021, 22, 23, 24, 2032 వెళ్ళేసరికి అండి ఈ రకంగా తయారవుతుందండి. అంటే మనకి 24లో ఉన్నాం కదా సార్, ఇంచుమించు 8 years లో సెలబ్రిటీల్లో మీ ఫినాన్షియల్ అండ్ సోషల్ స్టేటస్ కూడా ఈ పై చార్ట్ ఎలా అయితే చూపిస్తున్నారని మీరు కూడా అలాగే ఉంటారు. 2032 టార్గెట్ పెట్టుకోండి. అందుకే ఈ స్లైడ్ మీకు పెట్టడం జరిగింది. జస్ట్ 2024లో ఉన్నామండి, 6+2 అయిపోయింది ఫ్రెండ్స్, 8 years అండి. 8 సంవత్సరాల కిందట మీ లైఫ్ ఎలాగుందో చూడండి. 8 సంవత్సరాల కిందట మీ ఎలాంటి ఇంట్లో ఉన్నారో చూడండి. 8 సంవత్సరాల కిందట మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి. సో ఇప్పుడు చూడండి, ఏమి మారదు డియర్ ఫ్రెండ్స్. ఎందుకు మారదు కూడా చెప్తానండి. పాత డోర్లు, సరిగ్గా వినండి, పాత డోర్లు అండి కొత్త మార్గాన్ని చూపించవు డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు చేసే పనే చేస్తూ ఉంటే కొత్తగా ఎలా చేస్తాం? ఎప్పుడు చేసే పనే చేస్తున్నాం, కొత్తగా ఏం జరుగుతుంది? ఏం జరగదు. కొత్తగా జరగాలంటే కొత్త పనులు చేయాలి. వెస్టేజ్ చాలా మంది విన్నారండి, మంచి కంపెనీ. RCM అండి, అద్భుతమైన కంపెనీ అండి. మిడ్ కవర్ అండి, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. హెర్బా లైఫ్ అండి, నెక్స్ట్ ఫరెవర్, IMC, ఇవన్నీ కూడా టాప్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ అండి. మంచి కంపెనీ అండి IMC. మీకు అవకాశం ఉంటే రండి సార్. IMC మంచి కంపెనీ అండి, మీకు ఏమైనా టైం ఉంటే రండి సార్. IMC మంచి కంపెనీ సార్, మీకు అదృష్టం ఉంటే రండి. IMC మంచి కంపెనీ సార్, మీ పిల్లలకి దంత పుష్టి ఉంటే రండి, తినే యోగం ఉంటే అని చెప్తాను. మిగతా కంపెనీలో లేదా అండి అంటే ఉంది డియర్ ఫ్రెండ్స్. ఏ కంపెనీకి ఆ కంపెనీ అద్భుతం అండి. ఇవన్నీ కూడా IDSA సర్టిఫైడ్ కంపెనీస్. చాలా మంది మేజర్ షేర్ ప్లే చేస్తున్నారండి మన ఇండియన్ మార్కెట్ లో. ఆ కంపెనీలకి ఈ కంపెనీలకి నేను వేరియేషన్ చెప్పను కానండి, చిన్న డిఫరెన్స్ చెప్తా. నా IMC ప్రోడక్ట్ నేను వాడానండి. నా IMC ప్రోడక్ట్ నా కుటుంబం వాడిందండి. ఈ IMC ప్రోడక్ట్ వాడడం వల్ల, మనసు పెట్టి వినండి ఫ్రెండ్స్, IMC ప్రోడక్ట్ నేను వాడటం వల్ల నా ఇంట్లో కొన్ని మంచి జరిగిందండి.
మాకు ఫ్యామిలీలో కొంతమందికి ఇబ్బందులు, హెల్త్ పరంగా ఉన్న ఇబ్బందులు నాకు తెలుసండి, మా వీధిలో చాలా మందికి తెలుసు, మా చుట్టాలు, బంధువర్గం, స్నేహితులు చాలా మంది తెలుసండి. అలాగే నా ఇంటికి పాలు పోసే కుర్రోడికి కూడా తెలుసండి నా ఇంట్లో ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏంటో. వాడు వచ్చి అడిగాడండి, సార్ మీ ఇంట్లో మేడం గారికి రెమెడీ దొరికింది కదండి, హెల్త్ బాగుంది కదా, అదేదో వాడారని తెలిసిందండి నాకు, నేను వాడచ్చా? కరెక్ట్గా అంటున్నారా డియర్ ఫ్రెండ్స్? నేను వాడచ్చా అండి అంటే నా నోట్లోంచి ఏం రావాలండి? నేను వాడేది, నేను వాడగలిగేది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాడగలగాలి. ఎందుకంటే విద్య, వైద్యం ప్రాథమిక హక్కు అండి. ప్రతి వ్యక్తికి కూడా సమానంగా ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి నా ప్రొడక్ట్ నాకు మాత్రమే కాదు, నీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను ఇవ్వగలను అనుకున్నానని ఐఎంసీలోకి వచ్చాను. దట్స్ ఇట్, సింపుల్. దట్స్ ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఎప్పుడు కూడా మనం ఒక ప్రోడక్ట్ వాడడానికి నిర్ణయించుకున్నాము అంటేనండి మన ఇంటి కోసం, దాన్ని ప్రమోట్ చేయాలి అనుకున్నామంటే బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి. దీన్ని యాటిట్యూడ్ అంటారండి, దృక్పథం. ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనం ఉద్యోగస్తుల్లా చేస్తున్నామా, ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనం వ్యాపారస్తుల్లా చేస్తున్నామా అనే దృక్పథం, స్టాండర్డ్స్ బేస్ చేసుకునే రిజల్ట్స్ వస్తాయండి. ఈరోజు మీరు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన కనుక తీసుకోకపోతే డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి, దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ ప్రొడక్ట్ కస్టమర్ కి అవసరమైంది, ఈ ప్రొడక్ట్ బడ్జెట్ లో ఉంది, ఈ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజు 8 గంటలకి 6 గంటలకి మీటింగ్స్ ఇస్తున్నామండి, నాలెడ్జ్ ఉంది, ప్రొడక్ట్ అవసరమైంది, బడ్జెట్ లో ఉంది, పరిచయం చేసే నాకు నాలెడ్జ్ ఉంది, మంచి ప్రమోషన్ యాక్టివిటీస్ నేను చేసుకుంటాను. ఈ 4 పిల్లర్స్ ఉంటే మీరు ఏ వ్యాపారం అయినా సరే సక్సెస్ అయిపోతారు. ఒకవేళ అవ్వట్లేదు అంటే కనుక 4 పిల్లర్స్ లో ఒక పిల్లర్ మిస్ అయిపోయింది. మీరు అమ్మే ప్రొడక్ట్ కస్టమర్ కి అవసరమైందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్, బడ్జెట్ లో ఉందో లేదో చూసుకోండి, మీకు నాలెడ్జ్ ఉండాలి సుమా. 4 వచ్చేసరికి ప్రమోషన్ యాక్టివిటీస్, పిఓపి పర్ఫెక్ట్ గా జరగాలండి. ఈ 4 పిల్లర్స్ మీరు ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ లో కూడా మీరు పెట్టుబడి పెట్టండి. ఈ 4 పిల్లర్స్ చెక్ చేసుకోండి, అందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో కాబట్టి మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటి రేటింగ్స్ కూడానండి, మేజర్ షేర్, ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న కంపెనీస్ అండి. దాంతోపాటు డియర్ ఫ్రెండ్స్, ద రోల్స్ ఆఫ్ రిటైలింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఎందులో ఉన్నా సరే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలియాలి కదా. ప్రొడక్ట్ వాడాను సార్, నేను నాకు కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదండి. ప్రొడక్ట్ అయితే వాడేశాను అంటే ఇక్కడ కరెక్ట్ పాయింట్ చూడండి, ఎల్లో కలర్ లో మెన్షన్ చేయడం జరిగింది, ద కనెక్టింగ్ కన్స్యూమర్ అండ్ ప్రొడక్ట్. అంటే మీకు మాకు మార్కెటింగ్ అండ్ సేల్స్ లో మేము చేసేటప్పుడు అండి కస్టమర్ లీడ్స్ రావట్లేదు సార్ అనేవారు. సార్ లీడ్స్ రావట్లేదండి, కస్టమర్లు ఎవడో నాకు కనెక్ట్ అవ్వట్లేదండి. ఓకే, నేను ఒకటి చెప్పేవాడిని అండి, బాబు నువ్వు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటావు కదా, ఆ టైంలో నీ ఫ్రెండ్ ఎవరన్నా ఫోన్ చేస్తే ఫోన్ లో అవతల వ్యక్తి కనెక్ట్ అయ్యే పాయింట్స్ కొన్ని ఉంటాయి, కరెక్ట్ గా చెవులు పెద్ద అయిపోతూ ఉంటాయి ఒకసారి, ఎందుకంటే మన సంబంధం లేని విషయాలు అయితే ముందే పెద్ద అవుతాయి, అది ఇంట్రెస్టింగ్ ఉండి ఇంకా బాగుంటాయండి, అది చెప్పే విధానం నీకు వస్తే ఇంకా బాగుంటుంది. అలా క్రౌడ్ ఉన్నప్పుడు ఈ డిస్కషన్ చేస్తూ ఉండు నువ్వు ఫోన్ లో, నో ప్రాబ్లం. మరి గుసగుస రావడం కాదండి, మాట్లాడుతూ ఉంటే వాడు అడుగుతారు, సరే ఏంటండి ఇది. అలా నేను చాలా మందికి ఐడియాలు వేసానండి. అంటే నీ కన్వర్జేషన్ ఎప్పుడు కూడా నేను ఒక చోట కూర్చొని మాట్లాడేది కాదు కదండి, పొద్దున్న 4:30 5:30 బయటకు వెళ్తే మళ్ళీ ఎప్పుడో 11ంటికి వస్తానండి నేను. ఈ జర్నీలో చాలా చోట్ల బయటే ఉంటానండి. సరే ఏంటండి ఏదో మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతున్నారేంటి సార్, మోకాళ్ళ నొప్పులు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడండి? ఓకే, పర్లేదండి, మీకు డైజెషన్ ప్రాబ్లం ఉందా? ఓకే, విరోచనం ఫ్రీగా అవ్వట్లేదా? ఓకే ఓకే, చుండ్రు ఉందా, వెరికోస్ ఉన్నాయా, ఇలాంటి షుగర్ ఉందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు కళ్ళు పెద్ద అయిపోతూ ఉంటాయండి, చెవులు పెద్ద అయిపోతాయి, ఎందుకంటే ఇట్లతో ఇబ్బంది పడుతున్నారు. కనెక్టింగ్ పీపుల్ అంటే ఏంటంటే సార్, నా దగ్గర ప్రొడక్ట్ ఉంది, మీకు అవసరం ఉంది, నా దగ్గర ప్రొడక్ట్ ఉంది, మీకు అవసరం ఉంది, మధ్యలో గ్యాప్ కూడా ఉంది. కరెక్ట్ గా వినండి ఫ్రెండ్స్, నాకు ప్రొడక్ట్ ఉంది, నా దగ్గర, నేను కంపెనీ వ్యక్తిని, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక ప్రొడక్ట్ కొనుక్కోవాలని ఆలోచన ఉంది, మీరు ఫిక్స్ అయిపోయారు, కానీ ఏది కొనుక్కోవాలో మీకు ఇంకా క్లారిటీ రాలేదు. గ్యాప్ ని చెరిపేసే గ్యాప్ పార్ట్నర్స్ ఏనండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే పీపుల్ అనే క్లారిటీ అవతల వాళ్ళకి ఇవ్వాలంటే నీడ్ అనాలిసిస్ చేయాలి మీరు. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుని నాకు ఫ్రెండ్ కనిపించారండి, రమేష్ పర్వతం గారు, రీసెంట్ గా నాకు పరిచయం అయ్యారండి, చాలా బాగున్నారు గురువు గారు, మీరు కళ్ళజోడు తీసేస్తే ఇంకా బాగుంటారు. ఎంత బాగుందండి మాట. భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపించినప్పుడు ఏమి ఇచ్చాడో అవి ఉంటే చాలండి. బట్టలు వేసుకోవడం మానేమంటారా అంటే బట్టలు వేసుకోవద్దు మానేమంటలేదు, అడిషనల్ గా ఏమొద్దు. అంటే ఎందుకు వద్దంటే సార్, ప్రకృతిలో ఉన్నవి వాడితే చాలు.
ఆయనకు చిన్న హింట్ ఇచ్చాం అనుకోండి, స్పెట్స్ లేకుండా ఎంత బాగుంటాడండి ఆయన. నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ యూజ్ చేయండి అని చెప్పి చిన్న ఫోటో పెట్టేసి వదిలేయండి. అంతేగాని వెనక్కి తిరిగి పర్స్ ఉందా ఎత్తుకో ఇవన్నీ చూడకూడదు. ఎందుకంటే జస్ట్ మన హింట్ ఇచ్చి వదిలేసాం అనుకోండి, ఆయన చూసుకుంటాడు, ఆయన క్లారిటీ వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ డే ఫ్రెండ్స్, అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటో అవతల వ్యక్తికి తెలియాలి. ఫస్ట్ విషయం అది. ఓహో, ఈయన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాడంట, అది కూడా ఐఎంసి అనే ఇండియన్ కంపెనీ అంట, బ్యాట్ చేసుకుని తిరుగుతాడు కదని చొక్కేసి తిరుగుతాడు, రీజన్ అదేనంట. అర్థమైందండి? అంటే మనం ఏం చేస్తున్నామో ప్రపంచానికి తెలియకపోతే ప్రపంచం ప్రమోట్ చేయదు. అవసరం లేదని ప్రపంచానికి చాలా మంది ఉన్నారు. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్, ప్రాసెస్, ఇన్కమ్ గురించి అవతల వాళ్ళకి తెలియాలి. అండ్ కనెక్టింగ్ కన్స్యూమర్స్ అంటే మీ దగ్గర ప్రొడక్ట్స్ నుంచి వాళ్ళకి తెలియాలి, దానికి సంబంధించిన పోస్టులు, పీడిఎఫ్లు, అప్పుడప్పుడు వీడియోస్, టెస్ట్ మోనీస్ ఇవన్నీ చెప్పించాలి. కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా మంది ప్రొడక్ట్ యూజ్ చేయించిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కోవాలి, దాన్ని మీరు ప్రపంచానికి పరిచయం చేయాలండి. ఆ కొనుక్కున్న వ్యక్తులకి ప్రొడక్ట్ టెస్ట్ మోనీలు ఇస్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్ అండి. మీకు ఆడపిల్ల ఉంది, పెళ్లి చేసేసారు, ఇంటికి పంపించేశారు అత్తోరింటికి, ఏం చేస్తుంది నా అమ్మాయి? ఒక్కసారైనా మా అమ్మ మా నాన్న ఫోన్ చేస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. మీరు కూడా పర్సనలైజ్డ్ అండి, కస్టమర్ కి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయండి. ఎలా ఉంది సార్, నేను పేస్ట్ ఇచ్చాను, వాడమని చెప్పాను, వాడారా? పేస్ట్ గురించి అడుగుతున్నాడు ఏంటి? అడగడే అతను. పేస్ట్ గురించి అడిగే స్థాయి మనిషి కాదు. అడుగుతున్నాడంటే పేస్ట్ కి ఏదో వాల్యూ ఉంది. మీరు నచ్చితే మీరు ఏమి చెప్పినా నచ్చుతారండి, మీరు నచ్చకపోతే మీరు ఏం చెప్పినా నచ్చరు. మనం నచ్చితే, మనల్ని ఇష్టపడేలాగా మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఉంటే మనం ఏం చెప్పినా నచ్చుతుంది. మనం నచ్చకపోతే అమృతం ఇచ్చినా సరే ఒప్పేస్తారండి. కాబట్టి ఎస్పెషల్లీ మీరు ఏ బిజినెస్ లో ఉన్నా సరే పెట్టుబడి డబ్బు కాదు డియర్ ఫ్రెండ్స్. చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారండి, కలిసి రావట్లేదు రాబర్ట్ గారు, బాగోలేదండి, ఏదో చేద్దాం అనుకుని కుదరట్లేదండి, కలిసి రావట్లేదండి, టైం లేదండి, టైం బాగోలేదండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. మీ వ్యాపారాలు సక్సెస్ అవ్వట్లేదు అంటే రీజన్ మీ జాతకాలు బాగోకపోవడం కాదండి, మీ టైం బాగోకపోవడం కాదండి, లేకపోతే గుమ్మాలు సరైన ప్లేస్ లో ఉండకపోవడం కాదు, మీకు ఇంట్రెస్ట్ లేదండి. ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటాయో, ఎక్కడైతే ఆసక్తులు ఉంటాయో ఇన్వెస్ట్మెంట్స్ అక్కడే ఉంటాయండి, పెట్టుబడులు అక్కడే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ రోజు జూమ్ లో పార్టిసిపేట్ చేశారు డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, మీ టైంని ఇన్వెస్ట్ చేశారు మీరు. ఎక్కడైతే ఎంథూజియాజం అండి, తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుందో అక్కడ మాత్రమే సక్సెస్ దొరుకుతుందండి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అనే చైర్ లో కూర్చోడానికి అర్హులు డియర్ ఫ్రెండ్స్. అర్హత మీకుందని మీ ఫ్యామిలీ అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీ అప్లైనర్ అనుకున్నారు కాబట్టి మీకు ఐడియా వేశారండి. మీకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీ టీంలోకి చాలా మంది టీం యాడ్ అయ్యారండి. యాజ్ అప్లైనర్ స్థాయి మీకు ఇచ్చారు. ఇవన్నీ జరగాలి అంటే మీరు కస్టమర్ తో మంచి ర్యాపో మెయింటైన్ చేయాలి, రిలేషన్ మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ అండి, ఇవన్నీ ఓకే సార్, ఇదేంటంటే ఎంఎస్ఆర్ గారిని చూపించారు, ఈరోజు సెషన్ ఆయనే చేయాలి కాబట్టి ఆయన ఫోటో పెట్టాను. ఏంటి సార్, ద రోల్స్ ఆఫ్ రిటైలింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ డిమాన్స్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ పేరు కొత్తగా విన్నాడు ఆయన, పేరు తెలీదు. ఐఎంసి అంటే నువ్వు నేను చూసుకున్నావా ఏంటి? ఐఎంసి నాకు అర్థం లేదు ఏంటంటే, సార్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండి. అంటే ఇన్ని ప్రశ్నలకి సమాధానం డెమో చెప్తుందండి. ఇది భారతదేశంలో పుట్టాం కాబట్టి సార్, మన హక్కు, మన ఆస్తి అండి. మన పూర్వీకులు మనం వదిలేసిన అద్భుతమైన ఖనిజాలు ఏమన్నా ఉన్నాయి, ఏదైనా ట్రెజరీ ఏదన్నా ఉంది, ఏదన్నా గని ఏదన్నా ఉందంటే అది ఆయుర్వేదమే సార్. ఇది తింటే చాలండి, ఇది తాగితే చాలండి, ఇది వాడితే చాలండి, 100 సంవత్సరాలు బతికేస్తాం సార్, బతికి తీరాలి కూడా. మనమే సరైన ఆలోచనలు, సరైన ఉద్దేశాలు, సరైన ఆహారపు అలవాట్లు లేక ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు సంచి పట్టుకొని, లేకపోతే ముందు అండి. సో ఇక్కడ చూడండి, ఎంఎస్ఆర్ గారు డెమో చూపిస్తున్నారండి. గోమూత్ర గురించి చూపిస్తున్నారు, ప్రోడక్ట్ గురించి, అలాగే అలోవెరా గురించి చూపిస్తున్నారు, డిష్ గోల్డ్ గురించి చూపిస్తున్నారు. వింటే 11% అండి అర్థం చేసుకుంటాం, నమ్ముతాం. చూస్తే 84% నమ్ముతామండి. అంటే ఏదైనా కంటికి కనిపించాలండి. ఇంకొక వర్డ్ చెప్తానండి ఫ్రెండ్స్, మీరందరూ ఇంకా ఎంప్లాయీస్ లో ఆలోచిస్తున్నారా, బిజినెస్ మ్యాన్ లో ఆలోచిస్తున్నారా? లేదంటే ఇంకా నేను ఎంప్లాయ్ మైండ్ సెట్ లో ఉన్నాను సార్, ఆ జీతానికే పనిచేసే ఆలోచనలో ఉండిపోయానండి, జీవితం కోసం పని చేసుకునేలాగా ఇంకా నా మైండ్ కి ట్రైనింగ్ ఇవ్వలేదు సార్. మీరు కనుకండి ఆ రకమైన మనస్తత్వం మీకు ఉంటే కనుక ఒకే ఒక విషయం ఆలోచించండి, ఇక్కడ నెలకి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు.
వందల పుస్తకాలు, వేల పేపర్లు చదివినా సరే డబ్బులు రావట్లేదండి. 25,000-30,000 ఉద్యోగాలు లేవు. ఒకవేళ వచ్చినా సరే నచ్చినట్టు ఉంటే భజన చేస్తే కొన్ని చోట్లండి, అన్ని చోట్ల అనట్లేదునండి, వర్కౌట్ అవుతుందండి. మిగతా అన్ని చోట్ల కూడానండి ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనే ఉన్నానండి, సార్ మా ఆవిడని చూడాలనిపించేస్తుందండి, ఇంటికి వెళ్ళిపోతానండి అన్నాను అనుకోని, పంపించేస్తారా నన్ను డ్యూటీ నుంచి? మా ఆవిడ గుర్తొచ్చేస్తుంది సార్, ఇంటికి వెళ్ళిపోతానండి. రాబర్ట్ గారు నో ప్రాబ్లం అండి, ఒక 4 days సెలవు తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెలవుకి ఎందుకు థ్యాంక్స్? లాస్ ఆఫ్ పే కదా సెలవు ఇచ్చాడు నీకు. లాస్ ఆఫ్ పే అండి, ఎల్ఓపి. దండం పెట్టేసి లీవ్ లెటర్ పెట్టి లైన్ లో నుంచి పై బటన్ కూడా పెట్టేసుకుంటే సెలవు ఇచ్చింది ఊరికనే కాదండి, లాస్ ఆఫ్ పేకి ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయనకు డ్రీమ్ ఉంది డియర్ ఫ్రెండ్స్, ఆయనకు ఒక గోల్ ఉందండి, ఆయనకు ఒక ప్రొజెక్షన్ ఉందండి, ఆయనకు ఒక ఐడియాలజీ ఉందండి. ఆయన చనిపోయిన పిల్లలకి ఏదో చేయాలనుకుంటున్నాడు కాబట్టి కంపెనీ పెట్టాడు. పెట్టడం అయితే పెట్టాడు కానీ ఆయనకి 24 గంటలేనండి మీకు నాకు ఉన్నట్టు. ఆ 24 గంటలు అద్భుతాలు జరగవు కాబట్టి అండి జీతాలు ఇచ్చి చాలా మంది టైం కొనుక్కుంటున్నాడు అండి. ఆయన టైం ఎక్కువ కావాలి. ఆయన డ్రీమ్ కోసం ఆయన చెప్పినట్టు చేయకపోతే మిమ్మల్ని బయటికి హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఏదో అంటాడు చూసారండి మన కాంగ్రెస్ పార్టీ, అలాగా బాయ్ బాయ్ టాటా అని చెప్తారండి. ఆయనకి నచ్చనట్టు చేస్తే నచ్చినట్టే చేయాలి, నీకు కుదిరినట్టు చేస్తే కుదరదు. కాబట్టి ఫ్రెండ్స్, పని చేసేది మన కోసం, ఫ్యామిలీ కోసం కాదు, ఆయన కోసం. ఇంకా విషయం చెప్పాలంటే మనం పనిచేస్తుంది రెంట్ ఫ్యామిలీ బిల్స్ కోసం, మెయింటెనెన్స్ అండి ఫ్యామిలీ బిల్స్ కోసం, కరెంట్ బిల్లులు ఫ్యామిలీ బిల్స్ కోసం, భవిష్యత్తుకు ముందు అప్పులు చేస్తూ ఉంటాం, లైబిలిటీస్ అంటారు, దానికోసం పనిచేస్తున్నాం తప్ప, ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ బిల్స్ కోసం పనిచేస్తున్నాం తప్ప ఫ్యామిలీ కోసం పని చెయ్యట్లా. పిల్లోడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడండి, వస్తారా? ఏం చేస్తాం అనుకున్నావు, ఇక్కడ నేను ఆఫీసులో ఉన్నాను, మళ్ళీ మళ్ళీ చేస్తావేంటి సార్? పని చేసేదే ఫ్యామిలీ కోసం కదా సార్, మరి ఫ్యామిలీ వేస్ట్, మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అంటే మనకి టైం ఫ్రీడమ్ లేదు, రెవెన్యూ ఎక్కువ వస్తుందండి. మీకంటూ కొన్ని డైరెక్ట్ కస్టమర్స్ పునాదులు ఉంటారండి, ఎలాంటి టైంలో ఫోన్ చేసి ఆ ర్యాపో మెయింటైన్ చేయొచ్చండి. అంటే మీకంటూ ఒక ఇండివిజువల్ కస్టమర్ బేస్ ఉండాలి, ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి మీ సేల్ పెరగాలి అంటే మీకంటూ కొన్ని ఇండివిజువల్ సీడింగ్ బిజినెస్ జరగాలండి. ఎక్కువ ఐడీస్ మీ ద్వారా వెళ్తూ ఉండాలి. 5 వేసానండి, 5 కింద 25 వచ్చినాయండి, 25 కింద 125 వచ్చినాయండి, 125 కింద 625 వచ్చినాయండి, వర్కౌట్ అవ్వదండి. అది ఉండొచ్చేమో ఎవరికి తెలియదు. ప్రతి దానికి మనం గుర్తు రావాలంటే ప్రతి చోట మనం ఉండాలి. అలా ఉంటేనే సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. కేవలం ఇంటరాక్షన్ వల్ల మాత్రం అవుతుంది. ఆ ఇంటరాక్షన్ రెవెన్యూని పెంచుతుంది. ద కస్టమర్ లాయల్టీ అండి, లాంగ్ రిలేషన్ వల్ల ఏమవుతుందంటే సార్, బిజినెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మొదటి రోజున ఐడి చేసిన వ్యక్తితో ఈ రోజు మాట్లాడుతూ ఉంటాను సార్. అతను నా ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడతానండి, లిఫ్ట్ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటానండి మాట్లాడడానికి. ఎందుకంటే ఆయన వ్యక్తి కాదండి, వాళ్ళ ఇంట్లో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే 1000 మంది వస్తారు. ఆ 1000 మందిలో కూడా కనీసం ఒక సగం మంది పెళ్లిళ్ళు అయితే కనండి, వాళ్ళకి భార్య తరపు చుట్టాలు ఉంటారండి, భర్త తరపు చుట్టాలు ఉంటారు. వాళ్ళ 10th క్లాస్ చదువుకుంటే మాస్టర్కో ఫ్యామిలీ ఉంటుందండి, వాళ్ళ ఇంటికి పాలు పోసే అబ్బాయికో ఫ్యామిలీ ఉంటుందండి, వాళ్ళ ఇల్లు కట్టిన తాపి మేస్త్రికో ఫ్యామిలీ ఉంటుందండి, ఆయన ఇంట్లో ఏసీ క్లీన్ చేయడానికి వచ్చిన పెర్సన్కో ఫ్యామిలీ ఉంటుందండి. ఈయన నిర్ణయం తీసుకుంటే నేను ఒక ఇండస్ట్రీని సంపాదించుకోగలను డియర్ ఫ్రెండ్స్. నేను నిర్ణయం సరిగ్గా తీసుకోక అడిగి చేసేది ఏంటి నేను అనుకుని ఉండుంటే ఈ రోజు ఎలా ఉండేది అంటే సార్, రాబర్ట్ అనే వ్యక్తి మీ ముందు లేడు. ఇందాక మీకు 3 ఫోటోలు చూపించాను చూసారా, చూపించడానికి రీజన్ ఏంటంటేనండి, ఈ రోజు ఆ వ్యక్తి ఆ శక్తి కింద 37,000 మంది ఉన్నారు, 37,000 మెంబర్స్ ఉన్నారు. ఎలా వచ్చారండి? ఎవరండి ఆయన? నేనేమైనా చుట్టం అన్నాను, ఫ్రెండ్, ఆయన స్టూడెంట్ ఏమన్నా నేను? ఆయన నిర్ణయం తీసుకుని కొంతమందికి చెప్తే ఆ కొంతమంది అలా 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 పెరుగుతూ ఆయనకి నాకు తెలిసి ఇంచుమించు ఒక 24,000 మంది, 21,000 మెంబర్స్ గ్యాప్ ఉంటుందండి ఆయనకి నాకు మధ్యలో. ఈ రోజు ఆయన సెషన్ రాబర్ట్ అనే వ్యక్తి చేస్తున్నాడు, ఎంఎస్ఆర్ఎల్ సెషన్. అంటే అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్, వ్యక్తి నిలబడితే, కనబడితే, వినబడితే అందరికీ తెలిసిపోతాడండి ఆయన. అలాగే నిన్న కాక మొన్న జాయిన్ అయిన రాబర్ట్ అనే వ్యక్తి కూడా ఆయన సెషన్ చేస్తున్నాడంటే రీజన్ రాబర్ట్ గొప్పదనం కాదండి, ఆ పైన ఉన్న వ్యక్తి మాతో రిలేషన్ బిల్డప్ చేసుకుంటున్నారు కాబట్టి అండి. రిపీట్ బిజినెస్ అండి, నా ద్వారా కొన్ని సైకిల్స్ రొటేషన్ అవుతుందండి. దాంతో పాటు డియర్ ఫ్రెండ్స్, బ్రాండ్ అవేర్నెస్ అండి. బ్రాండ్ అవేర్నెస్ అనేది లేకపోతే ఈవెంట్స్, క్యాన్ఓపీస్ అండి, డెమోస్, బయట డెమాన్స్ట్రేషన్ వేరే, డెమోస్ అండి, బయట టెంట్ యాక్టివిటీస్ అండి,
ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే సార్, మన ప్రొడక్ట్ రిపిటేషన్ మార్కెట్ లో పెరుగుతుందండి. మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. చీకట్లో కన్ను కొడితే చెప్పాలనుకున్న విషయం అమ్మాయికి తెలియదు. మీరు చెప్తే అమ్మాయి ఓకే చేద్దాం అనుకుంటుందండి, మీరు సరిగ్గా చెప్పలేదు. చీకట్లో కన్ను కొడుతున్నాం అండి. మరి అమ్మాయికి అడగకండి కన్ను కొట్టడం అంటే ఎలాగా అని. అది కూడా అమ్మాయి తెలియట్లేదు, చీకట్లో కొడుతున్నాడు. కట్ చేస్తే 6 ఏళ్ళు పోయిన తర్వాత నేను వైజాగ్ వెళ్ళాడానికి అనిపించింది అమ్మాయి అక్కడ. రాబర్ట్ నువ్వేనా? అప్పుడు నీకు రింగ్ రింగులు ఉంగరాలు చుట్టుండేది ఏమైంది అంటే, తీసుకెళ్లిపోయారమ్మా, కాలం తీసుకెళ్లిపోయిందని చెప్పానండి. సరే ఇల్లు ఇక్కడ రా బాబు అంటే ఇంటికి వెళ్ళామండి. అలా కూతురు వచ్చింది, వచ్చి మమ్మీ ఎవరైనా అని. సరిగ్గా కన్ను కొట్టలేదు కదా. నీకు డాడీ అవ్వాల్సినోడమ్మా అంకుల్ అయ్యాడు, కాబట్టి మీ కింద ఐడి వేయాల్సిన వ్యక్తి మీరు కనుక సరిగ్గా ఆయనకి ప్రమోట్ చేయకపోతే ఎవరో టీంలోకి వెళ్ళి ఐడి వేస్తాడండి. కాబట్టి ఇప్పటి వరకు మీరు లిస్ట్ అవుట్ చేసుకోకపోతే చూసుకోండి, ఖచ్చితంగా మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే మీ దాంట్లోకి వచ్చేస్తారండి. ఊరికనే మన లిస్ట్ లోకి ఎవడో రాడు. మన లిస్ట్ లోకి వచ్చింటే ఒక రీజన్ ఉంటుందండి. కాబట్టి చీకట్లో కొనకూడదాం, కొట్టేసానండి అది తెలియదు ఏంటాడికి. నేను రోజు ఇదేంటిది మా సంచి ఉంటుంది, రోజు ఈ బ్యాగ్లట్టు తిరుగుతున్నాను, నేను సరుకులు అట్టుకొస్తున్నాను, చూడట్లేదా? మరి నీకు మనసులో మాటలన్నీ తెలిసిపోతాయి. సినిమా ఏంటిది ఏమన్నాను? రోజు సంచెట్టుకు వెళ్తున్నాను, టీషర్ట్ వేసుకెళ్తున్నాను, నేను ఎక్కడ మీటింగ్లు అయ్యి పెట్టేస్తున్నాను ఇంట్లోనే, తెలుసుకుని రావచ్చు కదా. కాబట్టి మీరు నోరు తెరిచి మాట్లాడగలిగితే బిజినెస్ వస్తుందండి. నోరు తెరిచి మాట్లాడగలిగితే బిజినెస్ ప్లాట్ఫామ్ రెడీ అయిపోతుంది. సో దాంతో పాటు డియర్ ఫ్రెండ్స్, ద మార్కెట్ సాచురేషన్ అండి, అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది డియర్ ఫ్రెండ్స్. కాంపిటీషన్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి అండి, బయట కాంపిటేటర్స్ ఉంటారు. ఎగ్జామ్ చెప్పింది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్, వాళ్ళంతా ఇదే వాడేస్తున్నారంటండి. అలా వాడేస్తూ ఉంటే ఊళ్ళో ఒక బట్టలు కొట్టే ఉండాలి కదండి, ఊళ్ళో ఒక టిఫిన్ హోటలే ఉండాలి కదా, ఊళ్ళో ఒకే ఒక్క భోజన హోటలే కదా ఉండాలి. ఇన్ని ఎందుకు ఉన్నాయండి? సో ఎవరి బిజినెస్ వాళ్ళదండి, ఎవరి ఇండస్ట్రీ వాళ్ళది. ఎవరిక్కడ ది బెస్ట్ ప్రమోట్ చేస్తే. మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తానంటే, నేను ఒక 15 షాపులు ఉన్నాయండి, ఓన్లీ ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు. నేను ఫస్ట్ ఆయన దగ్గరే కొన్నానండి, కానీ చివరి దాకా వెళ్ళొచ్చాను. ఎందుకంటే ఫస్ట్ ఆయన చాలా స్మైల్ ఫేస్ తో నన్ను రిసీవ్ చేసుకున్నాడండి. సరే ఏమైనా ఇమ్మంటారా అండి అని అడిగాడు. మా ఆవిడ కూడా అంతలా ఎప్పుడు నవ్వలేదండి, అంత బాగా రిసీవ్ చేసుకోలేదు నన్ను. అందుకని నాకు అట్రాక్షన్ అనిపించండి. అతను నచ్చాడు కాబట్టి అతను ఏం అమ్మినా నాకు నచ్చుతుందండి, ఏ రేట్ అయినా నచ్చుతుంది. చివరి దాకా వెళ్ళానండి, మిగతా వాళ్ళు కళ్ళు ఎగరేస్తున్నారు, ఏం కావాలి ఆడి దగ్గరికి వెళ్ళావు కదా, వీడి దగ్గరికి వెళ్తావేమో, తీసుకుంటావా లేదా అన్నట్టు. సో డియర్ ఫ్రెండ్స్, కస్టమర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి. అది మీ అపిరెన్స్ బట్టి వస్తుంది. మీ మాట్లాడే విధానంలో మొదటి 7 సెకండ్స్ అండి మీ పలకరింపు ద్వారా వస్తుందండి. కాబట్టి మార్కెట్ ఎలా ఉన్నా సరే మీ మార్కెట్ ఎవ్వరూ తీసుకోరు. ఎందుకంటే మీరు ప్లే చేసినట్టు మీ రోల్ని ప్రపంచంలో ఎవడు ప్లే చేయలేడు. మీరు సక్సెస్ అయ్యే పర్సన్ అండి, ఫ్యూచర్ కేసీపీ. కాబట్టి మీకంటూ ఒక ఓన్ యాటిట్యూడ్ ఉంటుంది, మీకంటూ ఒక ఓన్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మీకంటూ ఒక ఓన్ అటైర్ ఉంటుందండి. అది ఎవరికి ఉండదు, మీకు మీరే సాటి. నెక్స్ట్ అండి, రెగ్యులేటరీ ఇష్యూస్ ఏంటంటే, కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి, చిన్న చిన్న డిస్కషన్లు అవుతూ ఉంటాయి. ఏదైనా సరే అమ్ముల పొదలో బాణాలు ఉండాలి. ఎలాంటి సందర్భంలో అయినా సరే హ్యాండిల్ చేసే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మీకు ఉండాలండి. ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక వ్యక్తి మీద 150 రూపాయలు ఖర్చు పెడుతుందండి యాజమాన్యం. ప్రింట్ మీడియా కావచ్చండి, డిజిటల్ గా కావచ్చండి, దాంతోపాటు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, స్లైడ్స్, లోకల్ యాడ్స్, బ్యానర్స్, బయట మీకు హోర్డింగ్స్, ఇవన్నీ కలుపుకుంటే ఆ మార్కెట్ లో ఉన్న షేర్ మీద వీళ్ళకి వచ్చేదానికి, వీళ్ళ పబ్లిసిటీకి కంపెనీ లెక్కేసుకుంటే ఒక్కొక్క వ్యక్తి మీద 150 రూపాయలు పెట్టుబడి పెడుతుంది. అది ఎక్కడ వరకునండి, గుమ్మం దగ్గరికి తీసుకురావడం వరకు మాత్రమే సరిపోతుందండి. ఆ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డు వామ్ గా ఆయనకి నీట్ గా ఆయనకి విష్ చేసి లోపలికి ఎంట్రీ చేస్తే ఆ ప్రాస్పెక్ట్ అంటారండి. ఆ ప్రాస్పెక్ట్ తలుపేసండి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఎంట్రీలు ఎవరైతే ఉంటారో రిసెప్షనిస్టులు అండి, ఈ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు రిసీవ్ చేసుకుని అతనికి ఏదన్నా కాఫీ, టీ, రిక్రియేషన్ సంబంధించి ఏదన్నా ఇచ్చి కూర్చోబెట్టి కన్జ్యూమర్ ని పిలిపి, రిటైల్ గురించి మాట్లాడుతున్నాను. రిటైల్ స్టోర్కి వెళ్తే ఈ యాక్టివిటీస్ జరుగుతాయండి. ఎవరో ఒక సేల్స్ పర్సన్ కి అసైన్ చేసండి, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసే విధానం బాగుండి అంతా జరిగి లాస్ట్ లో అక్కడ దాకా క్లోజ్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ ఐఫోన్ కావాలి నాకు, అప్పుడే యాడ్ లో చూసాడండి ఆయన, వారం రోజులు అవుతుంది, రెడ్ కలర్ ఐఫోన్ లేదు. దీని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారండి. ప్రొడక్ట్ కనుక సరిగ్గా లేకపోతే కంపెనీ పెట్టిన 150 రూపాయలు ఈ ప్రాసెస్ అంతా పోతుందండి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది అవసరం. నాలాంటి వాడికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవసరం లేదండి, మాకున్న ఎక్స్పీరియన్స్.
ఎందుకంటే నీడ్ అనాలిసిస్ లో ఏదో ఒక పాయింట్ పట్టుకుని, సరే మీకు రెడ్ కన్నానండి, ఇప్పుడు వాస్తురీత్యా మార్చేశారండి, రెడ్ వద్దన్నా గ్రీన్ అయి తీసుకోమంటున్నారండి. గ్రీన్ అద్భుతం కదా సార్, గ్రీన్ అది కదండి, వనదేవత అండి, వృక్షాలండి, నేను ఏదో చెప్పి ఏదో కన్విన్స్ చేస్తానండి ప్రకృతి అండి అని. కానీ అన్ని సందర్భాల్లో కుదరదు డియర్ ఫ్రెండ్స్. అని కన్విన్స్ అయితే అక్కడతో ఆగిపోతాడండి. సాటిస్ఫై అయితే మనతో పాటు వచ్చేస్తారండి. ఆ ప్రాస్పెక్ట్ కస్టమర్ అవుతాడు డియర్ ఫ్రెండ్స్. ఆ కస్టమర్ మనతో పాటు ట్రావెల్ చేసే బిజినెస్ పార్ట్నర్ అవుతాడండి. బయట తిరిగే వ్యక్తికి ఐడి వేస్తున్నాం, ప్రొడక్ట్ తీసుకుంటున్నాడు, ప్రాస్పెక్ట్ కన్జ్యూమర్ అవుతున్నాడు. కన్జ్యూమరు మనతో పాటు ప్రయాణం చేసే బిజినెస్ పార్ట్నర్ అవ్వాలి అంటే మీరు కన్విన్స్ చేయొద్దు, సాటిస్ఫై చేయండి. సో చైన్ మార్కెట్ లో 90% స్టాక్ ఉంటుందండి, ఎప్పుడైనా మీకు రేర్ సిచ్యువేషన్ లో తప్ప. ద స్ట్రాటజీ ఆఫ్ ఎఫెక్టింగ్ రిటైలింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఇది కొంచెం కరెక్ట్ గా వినండి. లోకి వెళ్ళినప్పుడు చెప్పులు పెట్టి ఆయనే కనిపిస్తాడని ముందు ఎలా ఉన్నాడేంటి అని వెనక్కి వెళ్ళిపోకూడదండి. చెప్పులు పెట్టిన తర్వాత ఇంకా ఎదరు చాలా పెద్ద అంకాలు ఉన్నాయండి, ఎదరికి వెళ్ళాలి. భగవంతుడు గర్భగుడి లోపల ఉన్నాడు, అక్కడ దాకా ప్రయాణం చేయాలి. ఆ కోహినూరు పెట్టుకున్న కిరీటం పెట్టుకున్న భగవంతుడు లోపల ఉన్నాడు సార్. ఆయన పిల్లలం కదండి, మనం కూడా కోహినూరే. కాబట్టి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండి. నువ్వు కేసీపీ అయిపో, టాటూ ఏం చేసుకుని కేసీపీ అని మొహం మీద రాయి చేసుకున్నాడు విభూది పెట్టుకున్నట్టు, గోల్డ్ స్టిక్కర్లు వేసేసుకుంటే సరిపోతుందా? నీకు ఎలిజిబిలిటీ వచ్చేసినట్టేనా? బాత్రూమ్ లో అంటించేసుకుంటే నీకు ఎలిజిబిలిటీ వచ్చేసినట్టేనా? యుద్ధం చెయ్యాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి అంటే ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్, కరెక్ట్ గా వినండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఓడిపోతానేమో అన్న భయంతో ప్రాక్టీస్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. ఓడిపోతానేమో అన్న భయంతో ప్రాక్టీస్ చేయాలండి. గెలిచి తీరాలి, నో డౌట్, వేరే ఆప్షన్ లేదు. గెలిచి తీరాలి అని పర్ఫామ్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. అలా చేయాలి అంటే ట్రైనింగ్ మామూలుగా ఉండకూడదండి, రక్తాలు వచ్చారనమాట. అలా వస్తేనే ప్రపంచానికి మన గురించి చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుందండి. మాకు ఇంపాక్ట్ లో గంప నాగేశ్వరరావు గారు చెప్తూ ఉంటారండి, వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాం. ఏం ఇవ్వాలండి? మన లైఫ్ ని, మన సక్సెస్ ని చాలా మందికి నడిచే దారిలాగా ఇచ్చేయాలండి. చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అండ్ ఒక మోటివేషన్ కానీ, మనల్ని చూస్తే వాళ్ళకి అర్రే వర్క్ చేస్తే ఇలా కదా చెయ్యాలి అని ప్రతి వ్యక్తి సక్సెస్ చాలా మంది టీం మెంబర్స్ కి ఒక వే చూపించాలండి. దానికి ట్రైనింగ్ అవసరం. మీకు LTT ఎంతమంది తెలుసండి? లెర్న్ దెన్ టీచ్. అంటే వక్త కాని, అంటే శ్రోత కాని వ్యక్తి వక్త కాడండి. వినడం రానివాడు మాట్లాడలేడు. సక్సెస్ అవ్వాలి అంటే కనుక డియర్ ఫ్రెండ్స్, లెర్న్ దెన్ టీచ్. మీరు నేర్చుకున్న తర్వాతే నేర్పించగలరు. కాబట్టి మీరు 2 క్యారెక్టర్లు ఏంటంటే, ఒకటి, నా టీంలో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు నాకు డౌన్ లైన్ అవుతారండి, నాకు కొడుకు అవుతారు. ఓకేనా? మీ రోల్ ఏంటండి? పైకి చూస్తే తండ్రి కనబడుతున్నాడు, ఓకే. 1 వీక్ పోయిన తర్వాత మీకు టీం ఏర్పడతారండి. అప్పుడు మీరు కిందకి చూస్తారు, ఇలాగ మీకు పిల్లలు వచ్చారండి, మీరు తండ్రి అయ్యారు. అంటే కొడుకులాగా తండ్రి దగ్గర విషయం తెలుసుకోవడం ఒకటి, తండ్రి దగ్గర నేర్చుకున్న విషయం మీ కింద ఉన్న కొడుకులకండి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒక తండ్రిగా మీ బాధ్యత వీళ్ళని సక్సెస్ చేయాలి, వీళ్ళని టీచ్ చేయాలి. లోకమాన్య తిలక్ టెర్మినల్లో ఫస్ట్ది టెర్మినల్ మీరు చెయ్యాలి అంటే మొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పైన నేర్చుకోవాలి, లెర్న్ దెన్ టీచ్. అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్? అక్కడ నేర్చుకోండి, తండ్రి దగ్గర ఆ జ్ఞానం సంపాదించుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. ఇలా వస్తే తప్పండి మీకు వర్కౌట్ అవ్వదు. ఈ ట్రైనింగ్స్ కోసం మీకు లోకల్లో జరిగే మీటింగ్స్ అండి, వెన్యూ మీటింగ్స్ కావచ్చు, ఇలాంటి విర్చువల్ మీటింగ్స్ కావచ్చు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఫ్యామిలీలో కూడా మీరు హోమ్ మీటింగ్స్ పెట్టించండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా డిజిటల్ టూల్స్ వచ్చేసాయండి. ఈ డిజిటల్ టూల్స్ ని కస్టమర్లకు పంపించండి, రేటింగ్ అడగండి, పోల్ పెట్టండి వాళ్ళకి. ఈ రకంగా వాళ్ళకి మీకు ఉండే రిలేషన్ డెవలప్ చేసుకోండి. అంటే ఫ్యూచర్ లో ఈ కామర్స్ ఇంటిగ్రేషన్ ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్స్ స్ట్రాటజీస్ వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మీరు మన ఐఎంసీలో ప్రొడక్ట్ కావాలి అంటే కనుక అంటే నేను జస్ట్ ఒక పావు గంటలో నేను 1100 BV చేసేసుకోవచ్చు అని ఇంటికి స్టాక్ వచ్చేస్తుంది. లేదంటే నాకు మెయిన్ రోడ్ లో స్టోర్ ఉందండి, నాకు దగ్గర 1.5 కిలోమీటర్, నాకు 2 కిలోమీటర్స్ వెళ్ళి అన్ని చూసుకునే నేను కొనుక్కుంటానండి. నాకు టైం ఉంది కాబట్టి. టైం లేదండి, కూర్చున్నాను నీట్ గా పీస్ ఆఫ్ మైండ్ ఏసీ రూమ్ లో కూర్చున్నాను అండి. ఏంటి ప్రొడక్ట్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇదన్నీ ఏంటి, అరచేతిలో ప్రపంచం ఉందండి. ఇప్పుడు మొబైల్
కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నచ్చిందంతా చూసుకుని ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఇంత టైం సేవ్ అయ్యే అవకాశం ఈ రోజు ఐఎంసి మనకిస్తుంది. ఇక్కడ ఖర్చు పెడితే డబ్బులు వస్తాయండి. కరెక్ట్ గా వినండి, ఖర్చు పెడితే డబ్బులు వస్తాయి, బయట రావు. దాంతో పాటు సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ అండి. అంటే మనకి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండి. మనవి ఎవరికైనా చెప్పినప్పుడు చాలా అద్భుతంగా చెప్పొచ్చు. డిటర్జెంట్ పౌడర్ అండి, బట్టలు ఉతుకుంటాం కదండి, దాని గురించి కూడా చెప్పాలా రాబర్ట్ గారు? చెప్పాలి. ఎందుకంటే చిరిగిపోతే కుట్లు వేయించుకున్న రోజులు లేవండి. టైలర్ దగ్గరికి వెళ్ళి ఇలా నుంచుని 2 కుట్లు 3 కుట్లు అనే రోజులు పోయినాయండి. ఏదన్నా పోతే తీసి పక్కన అడేడు రిచ్ గాని, అలా ఉన్నారు ఇప్పుడు జనాలు అంతా. కాబట్టి ఫ్యాబ్రిక్ క్వాలిటీ పాడవకూడదు. నా దగ్గర ప్రొడక్ట్ ఉందండి, అలోవెరా ఉంటుంది, చేతితో ఉదితే చేతులు స్మూత్నెస్ వస్తాయండి, రఫ్నెస్ రావు. 6.5 kgs 7.5 kgs మీకు ఈ వాషింగ్ మిషన్ ఉందండి, ఫ్రంట్ ఆర్ బ్యాక్ డోర్, వాటర్ ఇట్ మే బి, టాప్ లోడ్. అందులో రస్ట్ పట్టదండి, కెమికల్ తో కాదు, అలోవెరా, నీము, లైమ్ తో క్లీన్ చేస్తారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది. అంటే అంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్, ప్రొడక్ట్ లో దమ్ము ఉంటే హీరోలు వచ్చి ప్రమోట్ చేయక్కర్లేదండి, హీరోల లాగా మనమే ప్రమోట్ చేయొచ్చు. అందుకే కంపెనీ యూజ్ చేయండి, హ్యాపీగా రిఫర్ చేయండి అంటుంది. అండ్ ఫైనల్ గా డియర్ ఫ్రెండ్స్, ద పర్సనలైజేషన్ అండి. పర్సనలైజేషన్ అంటే కస్టమర్స్ తో ఎప్పుడు మీరు ఒక మంచి డేటా మీ దగ్గర ఉండాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, వాళ్ళని రేటింగ్ అడుగుతూ ఉండాలని. ఇవన్నీ చేయండి డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ద ఫైనల్ కన్క్లూజన్ సార్, నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, అబౌట్ మన కంపెనీ గురించి చెప్పడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో చెప్పాను. మార్కెట్ లో ప్రపంచ వ్యాప్తంగా దానికి ఉన్న అద్భుతమైన ఆపర్చునిటీస్, అవకాశాలు ఏమున్నాయో చెప్పానండి. అవి చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు 4వ పాయింట్, బెనిఫిట్స్ ఆఫ్ రిటైలింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. ఛాలెంజెస్ అండి, మార్కెట్ లో చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయండి, మన స్టైల్లో మనం మాట్లాడాలి. మనకంటూ ఒక ఓన్ స్టైల్ ఉండాలండి. ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదండి, ఎవరిని తక్కువ చేయక్కర్లేదు, మనలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పుకుంటే చాలు. ఇది చాలా హుందాగా ఉంటుందండి. మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే పెట్టుబడి పెట్టాల్సింది డబ్బు, టైము కాదండి, క్యారెక్టర్, బాధ్యత అండి. చాలా మంది పెత్తనాలు చేస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్. పెత్తనం అంటే తెలుసు కదండి, అచ్చే ఇచ్చే చేసేయి, బాగుంటది, చెయ్యి, సూపర్, బాగోదండి. పెత్తనం ఎప్పుడు బాగోదు డియర్ ఫ్రెండ్స్. ఆ పెత్తనానికి బాధ్యత కూడా తోడైంది అనుకోండి, హుందా వచ్చేస్తుంది. అది కొంతమందికే సెట్ అవుతుందండి. అలా సెట్ అయ్యేది ఎవరన్నా ఉన్నారా అంటే, మనం ఉన్న పొజిషన్ లో మనం తగ్గట్టు మనం బిహేవ్ చేస్తున్నాం లేవో చూసుకుంటే చాలు డియర్ ఫ్రెండ్స్. అంటే మన క్యారెక్టరే పెట్టుబడి అండి. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే తలెత్తి చూస్తే ఆయన ఉన్నాడు అనిపిస్తే చాలండి, ఆయన చూసుకుంటాడు సార్. ఆ ధైర్యం వచ్చేలాగా అప్లైనర్ ఉన్నాడు అంటే కనుక హీరో. మీ అప్లైనర్ అలా ఉన్నారా లేరా మీకు అనవసరం, మీరు మీ టీంకి అలా ఉండండి. అవకాశం ఉంది కదా ఇది. అంటే ప్రపంచాన్ని మనం మార్చలేమండి, చేతిలో ఉన్న రిమోట్ కూడా మార్చలేం ఒక్కొక్కసారి. కాబట్టి ప్రపంచంలో మార్చాల్సిన అవసరం లేదు, కాబట్టి మనల్ని మనం మార్చుకోవచ్చు. ఇవన్నీ తెలియాలి అంటే స్ట్రాటజీస్ మీకు తెలియాలి. రిటైల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రిటైల్ సెగ్మెంట్ లో మీకు స్ట్రాటజీస్ తెలియాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు రాబర్ట్ గారు, అవసరం అంటారా అంటే, 7వ పాయింట్ మీతో మాట్లాడుతుంది, మీకు కనబడుతుంది. ఏముంది డియర్ ఫ్రెండ్, ద ఫ్యూచర్ ట్రెండ్ మొత్తం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే. ఇంకొక 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమీ లేదండి. షాపుల్లోకి వెళ్ళి రెంట్లు కట్టే ఓపిక ఎవరికి లేదండి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నాలెడ్జ్ ఉంది, మాట్లాడగలను, ఎక్స్పీరియన్స్ ఉంది, భగవంతుడు బ్లెస్సింగ్స్ కూడా ఉంది. నేను పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం పెడితే తిరిగి ఇవ్వడానికి మార్కెట్ సిద్ధంగా లేదు ఆఫ్టర్ కోవిడ్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు, అద్భుతమైన విషయాలు ఏమి జరగవండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏమన్నా వస్తే రావచ్చు, కానీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ త్రూ వెళ్తాయండి. పెట్టుబడి లేని పని కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందండి. ఒక చిన్న యాప్ తయారు చేసుకుంటే 15,000 అండి, లేదండి 1,50,000, లేదండి 1,50,00,000 పెట్టి చేస్తాడండి ఒక యాప్. చాలండి, మార్కెట్ లోకి వదిలితే టక బుక్ చేసండి, కార్ట్ లో డీటెయిల్స్ అన్ని కొడితే టక్మని మెసేజ్ వస్తుందండి. స్విగ్గీ రావట్లేదు ఇప్పుడు మీకు, భోజనాలు ఎన్ని పట్టు రావట్లేదు, టిఫిన్లు, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు 1.5 hour లో ఇస్తారండి, అయిపోయింది. సో కాబట్టి లేదు, మీకు ఎలాంటి ప్రోడక్ట్, సంతూర్ సబ్బు స్నానం చేస్తున్నానండి నేను, మధ్యలో పడిపోయింది, సబ్బు కావాలి, టక్మని నొక్కండి. అదే మీకు ఇన్స్టెంట్ సర్వీస్ కావాలా, 5 నిమిషాల్లో కావాలా, పక్కన కిరాణా కొట్టుడు ఉంటాడు కదండి, ఆడికి దాని మీద జస్ట్ ఏంటంటే, సబ్బు అమ్మితే మామూలుగా ₹10 వస్తుంది అనుకోండి, రూపాయి వస్తుంది అనుకోండి, ఈ సబ్బుకి ₹10 ఇస్తానని చెప్తుంది నా కంపెనీ. ఎందుకంటే రాబర్ట్ అనే వ్యక్తి ఇందులో గోల్డ్ కార్డ్ అనే దాంట్లోకి టక్మని సబ్స్క్రైబ్ అయిపోయాడు.
నాకు ఇన్స్టెంట్ సర్వీస్ కావాలి, నేను స్నానం చేస్తున్నాను, సబ్బు పడిపోయింది, నాకు 5 నిమిషాల లోపల కావాలి. ఆ ఏరియాలో ఉన్న షాప్స్ అన్ని తక్కువనే చూసి సెలెక్ట్ చేసుకుంటారండి, వాడి కమిషన్ ఇచ్చేస్తారు, వీళ్ళందరినీ ఎంగేజ్ చేసుకుంటారు. ఇది భవిష్యత్తు ఇలా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడానండి గవ్వలేస్తానండి చూస్తానండి అంటే కుదరదు. నేను చాలా మంది చెప్తానండి, ఎందుకు చెప్పలేదు సార్ మీ బావగారికి అంటే, మా బావగారు ఎంతేమోనండి బుక్ చూసి లోపల కథ చెప్పలేమండి, అంత నాలెడ్జ్ చేయడానికి మనం రోబోట్లం కాదండి. కాబట్టి విషయం ఏంటంటే చెప్తానండి, ముందు ఆయనకి కనపడేలాగా మనం గుమ్మం దగ్గర నుంచి వెళ్ళాను సార్. సార్ వింటున్నారండి, కనపడేటట్టు వెళ్ళానండి. మొన్న ఏమే ఐఎంసీ మీటింగ్ వెళ్తున్నాను అని గట్టిగా అరిచి కూడా మా ఆవిడకి చెప్పానండి. మొన్న సంచులన్నీ తీసుకెళ్తూ కావాలని కింద అడేసానండి, అందులోంచి ఐటమ్స్ అన్ని చూస్తున్నాడు బ్యాగ్లు వేసుకున్నానండి. సారీ డియర్ ఫ్రెండ్స్, బాణం తీస్తానండి, సాగ తీస్తానండి, వేస్తానండి అంటే పెట్లు ఎగిరిపోతాయండి. సో ట్రిగర్ నొక్కేమో బుల్లెట్ వెళ్ళిపోయిందా అంతే. మీరు చెప్పాలనుకున్న విషయం అవతల వ్యక్తికి సూటిగా చెప్పండి. ఇలాంటి వెన్యూస్ లో ఎందుకు చెప్తాం సార్ ఓపిక 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అంటే, కనెక్ట్ అయితే అద్భుతాలు జరుగుతాయండి. ఇది చాలా మందికి సంబంధించిన సమూహం కాబట్టి అండి పాయింట్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇందులో చేపలు ఉన్నాయండి, పాములు ఉన్నాయి, చిరుతపుళ్ళు ఉన్నాయండి, ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. కానీ పోటీ మాత్రం ఒకే లైన్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అండి అందరికీ అర్థం అవుతుంది. కాబట్టి ఓపికగా చెప్పండి. చేపలు చెట్లు ఎక్కిస్తున్నామండి ఇక్కడ మనం, కాబట్టి ఆ మెళుకువలు నేర్పించాలండి. చేపలకి సింకులు ఉంటాయి కదండి, దాని రెక్కలు అనుకుని కొంతమంది ఐడియాలు వేసేస్తూ ఉంటారు. చేపలు ఎగురుతూ ఉంటాయండి ఈ చిన్న టబ్బల్లోంచి పక్కకి. గద్దలు చూసాను, నాలాంటి గద్దలు ఒక వీడు బాగా ఎగురుతున్నాడు అని చెప్పి వాడి దగ్గర వచ్చి అడుగుతానండి, నేను ఎగురుతున్నావా, కళ్ళు పోయినాయి నీకు, ఇప్పుడే కదా ఇందులోకి ఎగిరాను, నేను కనపడలేదా అంటే, ఎగిరే వాళ్ళు కాంపిటీషన్ ఉంది ఆకాశంలో, జాయిన్ అవుతావా నా టీంలోని, జీతం కోసం కాదు జీవితం కోసం. ఓకే డన్, ఐడియా వేసి ఊరికనే కదా, మొత్తం రెక్కల మీద వేసుకుని తీసుకెళ్ళిపోతారండి పైన, అందరూ సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ అవ్వట్లేదు. అప్పుడు అప్లైనర్ చెప్పాడు, రాబర్ట్ గారు మీరు వేసిన ఐడియాలు మంచివే, వాళ్ళందరూ కూడా హీరోసేనండి. ఎక్కడా నీటిలో, పోటీ ఎక్కడ ఆకాశంలో. కాబట్టి అందరికీ ప్రొడక్ట్ పరిచయం చేద్దాం డియర్ ఫ్రెండ్స్. పరిచయం చేసే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఓపికగా సెలెక్ట్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన కొనుక్కోగలడు అంతే. మొహమాటస్తుని తీసుకొచ్చి ఒకేసారి నువ్వు పెద్ద స్పీకర్ లాగా మాట్లాడే అంటే, అలా ఆవిడ చూస్తేనే భయం ఆయనకి, అలా ఆవిడ చూస్తేనే మొత్తం వణికిపోతాడు, ఆయన ప్రపంచం చూసి ఏం మాట్లాడుతుంది. కాబట్టి కొన్ని మార్చలేం డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అందరూ హీరోలు అవ్వాలనుకోవద్దు. మా ఎంఎస్